వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గెలుపు ఏ విధంగా ఉండబోతుందో నిన్న మా వైసీపీ కార్యకర్తలు చూపించారు అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ ఎన్నికల్లో తాము 40,000 మెజారిటీతో గెలుపొందుతామని అన్నారు. మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోల అంశాలు ఉన్నాయో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నాయకులు కార్యకర్తలు ప్రజల సహాయ సహకారాలతో మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నింటినీ కూడా కులాలకే పార్టీలకు అతీతంగా చాలా ఎక్కడ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఎలాంటి పక్షపాతం లేకుండా అమలు చేశాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి 1,450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం పెద్ద ఎత్తున. తద్వారా ఈ నియోజకవర్గంలో ఎవరు కూడా కళలో కూడా ఊహించలేనటువంటి విధంగా 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. దానివల్ల ఈ పెట్టుబడుల వల్ల ఓన్లీ ఉద్యోగాలు ఒకటే కాదు, పాన్ షాప్ దగ్గర నుంచి బట్టల షాపుల వరకు కూడా హార్డ్వేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, పెయింట్స్ కావచ్చు, స్టీలు, సిమెంట్ అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు వ్యాపారస్తులందరికీ పాల వ్యాపారం నుంచి కూరగాయల వ్యాపారం నుంచి స్టీల్ వ్యాపారస్తుల వరకు ప్లైవుడ్ కావచ్చు, ఇంటీరియర్స్ కావచ్చు, అందరికీ కూడా దీనివల్ల వ్యాపారాలన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు దానివల్ల పరోక్షంగా కూడా సుమారు 10,000 మందికి పైగా ఈరోజు ఉపాధి కలిపే అంత పెట్టుబడులు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తీసుకొచ్చాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇక్కడ మాకున్న కొన్ని ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి దాన్ని యూటిలైజ్ చేసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిన్న మీరే చూశారు, నిన్న గెలుపుకి ఏ విధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపు జూన్ 3వ తారీఖున వచ్చే ఫలితాల్లో ఏ విధంగా గెలవబోతున్నాం అనేది దానికి నిన్న మా కార్యకర్తలు ప్రజల అభిమానులు కూడా ఏ విధంగా ఉండబోతుందో, గెలుపు ఏ విధంగా ఉండబోతుందో నేను చూపించారు, తొలిమెట్టుగా చూపించారు. ఎందుకంటే నామినేషన్ కార్యక్రమం అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. ఫౌండేషన్ ఎంత బలంగా ఉంటే నిర్మాణం అంత ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి నేను చూపించారు, అదేవిధంగా విజయం ఉండబోతుంది. విజయం తర్వాత మరింతగా మాకు పెట్టుబడులు తీసుకురావడానికి అవకాశం కూడా ఉంది. దాని ద్వారా ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పనే మా లక్ష్యం. జగన్ ప్రభుత్వంలో మహిళలపై అనేక దాడులు జరిగాయని ఎన్డీఏ కూటమి మహిళా విభాగం ఆరోపించారు. జగన్ ప్రభుత్వం కూల్చివేతతో మొదలయ్యి మహిళలపై, దళితులపై అనేక దాడులు చేశారని అన్నారు. గెలుపొందడానికి ముఖ్య కారకులు మహిళా మూర్తులని చెప్పాలి. ఎందుకంటే నవరత్నాల పేరుతో, మేనిఫెస్టో పేరుతో రకరకాల హామీలని, అబద్ధపు బూచులను చూపించి మహిళా లోకాన్ని ఈరోజు మోసం చేస్తూ, సంక్షేమ పథకాలతో ఒక మోసం అయితే మద్యపాన నిషేధం చేస్తానని, వాళ్ళ భర్తల, వాళ్ళ బిడ్డల ఆరోగ్యాలు బాగుపడతాయని నమ్మిన మహిళామూర్తులు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి, గమనిస్తున్నారు, చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి అత్యధిక రేట్లకు అమ్ముతూ వాళ్ళ ఆరోగ్యాలు ఎలా పాడు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రీసెంట్గా 25,000 కేజీల డ్రగ్స్ మన రాష్ట్రంలో పట్టుబడ్డాయి. ఇంతవరకు దీనికి గల కారకులు ఎవరు, దీన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు, దీని వెనుకున్న ఈ పొలిటికల్ టీం ఏంటి, వైసీపీ పార్టీ బయటపడట్లేదు, ఏ ఎంక్వైరీ కూడా చేయట్లేదు. దీనివల్ల ఎంతమంది ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుందో, విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యం, గంజాయి రాష్ట్రంలో ఎలా చలామణి అవుతుందో కూడా మీరు చూస్తున్నారు. ముఖ్యంగా మేము స్ట్రాటజికల్గా ప్రతి ఒక్కటి లెక్కలతో చూపించి మాట్లాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. మీరు గమనిస్తే నాడు నేడు కంపేర్ చేస్తూ మాట్లాడతాను. నేను గత ప్రభుత్వంలో 240 అత్యాచారాలు జరిగితే మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1001 అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే వాటి స్థానం కూడా 317% పెరిగింది. గత 4 ఏళ్లలో మైనర్ బాలికల పైన జరిగిన అఘాయిత్యాలు 1,824. మళ్ళీ ఇవి అబద్ధపు లెక్కలు అంటారేమో, ప్రతి ఒక్కటి గమనించి మేము ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మరీ మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి, దాడులు ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న దాడుల్లో కూడా మన రాష్ట్రం మొదటి ఎక్కడ పోయింది,
ఇంతవరకు చేయలేదు. మీరు ఇస్తాన్న చేయూత కానీ, ఆసరా కానీ, ఇతర స్వయం ఉపాధికి సంబంధించి నైపుణ్య శిక్షణ కానీ, లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వారిని చేర్పించే విధానంలో కానీ ఎక్కడైనా సరే మీ ప్రభుత్వం కానీ మీ మంత్రులు, పేరుకే మంత్రులు, బూతు పురాణాలు ఎత్తమంటే మడుగు ఒక్కొక్క మంత్రి కూడా ఒక్కొక్క శాఖలో నిష్ణాతులు అవుతారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఏ ఒక్క మంత్రి నా శాఖలో నేను ఇది చేశారని ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. కానీ బూతులు ఎత్తమంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. అమ్మ బాబును మొదలు పెడితే ఎక్కడెక్కడికో మాట్లాడేటటువంటి స్టైల్ ఉన్న మీ వైసీపీ మంత్రులు మళ్ళీ అభివృద్ధి గురించి వాళ్ళని ఏమాత్రం సిగ్గు లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తారు. సౌమ్యులు, మంచివారు అని చెప్పని ఆయనకే తెలియాలి. ఆడవాళ్ళని పొద్దున లేస్తే కించపరిచేటటువంటి వారు ఏ విధంగా సౌమ్యులయ్యారో, లక్షల కోట్లు దోచుకుంటున్నటువంటి మీ నాయకులు ఏ విధంగా మంచివారు అవుతున్నారో, ఈ రాష్ట్రంలో ఎటువంటి పాలన అందించబోతున్నారో అనేది. అభివృద్ధి లేదు, భద్రత లేదు, ఉపాధి లేదు. ఈ రోజున ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో మీరు ఏమి మొహం పెట్టుకొని ఓటు అడుగుదామని వస్తున్నారు చెప్పండి. ఈ రాష్ట్రంలో ఎందుకు వేయాలి? ఏ మహిళైనా సరే వైసీపీ ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయాలి? మీరు ఇస్తున్నటువంటి అరాకొర డబ్బులా? దానివల్ల ఎన్ని రోజులు వస్తాయి? దానికి 3 10 మళ్ళీ మీరే ముక్కుపిండి చెత్త పన్ను, ఇంటి పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఇంకేంటి ఇక పెంచిన కరెంటు ఛార్జీలు, పెంచిన బస్సు ఛార్జీలు, ఇలాంటి అన్ని బాదుడు అన్నాడు. నిజంగా ఆ పదము చిన్న పిల్లాడు కూడా అనుకున్నారు అప్పుడు, ఏంటో ఇదో బాదుడు అంటే. ఈ రోజు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి బాదుడుగా దానింత మరింత బారున బాదుడు రక్తాన్ని పిండి ఈ రాష్ట్రాన్ని ఏమాత్రము శక్తి లేనటువంటి రాష్ట్రంగా తయారు చేసుకుంది వైసీపీ. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సిద్ధమా అని చెప్పని అడుగుతున్నారు. ప్రజలు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి అరాచక అవినీతి పాలన చేసేటటువంటి వైసీపీని ఇంటికి కానివ్వండి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, అలా ఎన్నో సమర్థవంతంగా నిర్వహించగలరు డ్వాక్రా మహిళని చెప్పి వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో చూపించింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అటువంటి డ్వాక్రా వ్యవస్థని నిర్వీర్యం చేసి కనీసం వారిని పట్టించుకోకుండా డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును కూడా 30,000 కోట్లు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నారనకూడదండి, దొంగతనం చేశారనాలి. ఏదైతే వారి అభయహస్తం ద్వారా దాచుకున్నటువంటి 2,500 కోట్లు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ముఖ్యమంత్రి చేతగాని అసమర్థత ముఖ్యమంత్రి ఎన్నో నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్తూ ఉంటాడు. అమ్మఒడి ఇస్తాను, ఆసరా ఇస్తాను, చేయూత ఇస్తాను, 130 సార్లు బటన్ నొక్కానని చెప్తూ ఉంటాడు. అలాగే 130 సంక్షేమ పథకాలను ఎత్తేసినటువంటి పరిస్థితి కూడా. ఎంతోమంది ఇంతకుముందు మహిళలు పారిశ్రామికంగా ఏదైనా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవాలన్నా, చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు కూడా ఆపేయడం జరిగింది. అలాగే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో చేస్తే ఈరోజు అవి కూడా తీసివేసి మహిళా సంక్షేమానికి నేను ఏం చేశాను అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి ప్రభుత్వం కానీ, వారి మంత్రులు కానీ చర్చకు వస్తే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దాదాపు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి 13,600 కోట్లు మాత్రమే రుణమాఫీ ఉంటే, రుణమాఫీ కానివ్వండి, పసుపు కుంకం కానివ్వండి, అలాగే సున్నా వడ్డీ రుణాలు కానివ్వండి, మొత్తం టోటల్గా 23,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తన సాక్షి పేపర్లోనే రాశారు 27,000 కోట్లు రుణాలు మాఫీ చేస్తానని. దాన్ని 25,000 కోట్లకే కుదించేసి అందులో కూడా కోతలు కొద్ది మందికే 78 లక్షల మందికి మాత్రమే. మధురవాడ జోన్ 2 PM పాలెం క్రికెట్ స్టేడియం ఎదురుగా టీడీపీ రీజనల్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన భీమిలి ఎన్డీఏ కూటమి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. మధురవాడలో టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన గంట. మధురవాడ జోన్ 2 PM పాలెం క్రికెట్ స్టేడియం ఎదురుగా టీడీపీ రీజనల్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన భీమిలి ఎన్డీఏ కూటమి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతి ఎక్కువ ఓటింగ్ ఉన్న నియోజకవర్గం భీమిలి, అందులోనూ భీమిలి
అర్బన్లోనే 1,50,000 ఓట్లకు పైగా ఉండటం వల్ల అర్బన్ ప్రజలకు అందుబాటులో ఈ రీజనల్ ఆఫీస్ ఉంటుందని, ఎలక్షన్కు సంబంధించి పనులన్నీ ఇక్కడి నుంచే జరిపించాలని పార్టీ కార్యాలయం ఇక్కడ పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజుబాబు, 5వ వార్డు కార్పొరేటర్ మోల్ హేమలత, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ముల్లి లక్ష్మణరావు, 7వ వార్డు నాయకులు పిల్లా వెంకట్రావు, 6వ వార్డు టీడీపీ జనసేన అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, సంతోష్ నాయుడు, గొల్లంగి ఆనందబాబు, మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు, షేక్ జహానారా, మామిడి దుర్గారావు, కేవీఆర్ క్యాటరింగ్ అధినేత గురునాథ్, వరుపుల రమేష్, జనసేన మండల ప్రెసిడెంట్ నక్కా శ్రీధర్, శ్రీకాంత్ రెడ్డి, కూటమికి సంబంధించిన 3 పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మధురవాడ ఏదైతే అత్యంత జనసమ్మతంతో కూడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో రేపు ఎన్నికలకు సంబంధించి ఒక రీజనల్ కార్యాలయం స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. భీమిలి నియోజకవర్గం స్టేట్లోనే హైయెస్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ, 3,60,000 పైగా ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ అయితే అందులో దాదాపు 2.5 లక్షల ఈ ప్రాంతంలోనే అర్బన్ ప్రాంతంలోనే ఓటర్స్ ఉన్నారు. సరే, మామూలుగా మనకి మెయిన్ ఆఫీస్ అనేది భీమిలి హెడ్ క్వార్టర్గా అక్కడ కార్యాలయం పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఎక్కువ మంది పాపులేషన్ ప్రజలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అందుబాటులో ఉండేదానికి ఇక్కడ ఒక ఆఫీస్ పెడితే బాగుంటుందని చెప్పని మా నాయకులు అలాగే కార్యకర్తలందరూ కోరడంతో ఈ ఎన్నికల కోసం ఇక్కడ అందుబాటులో ఉండడం కోసం ఈ విశాలమైన ఈ ప్రాంగణంలో ఈ కార్యాలయం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అర్బన్ వార్డ్స్ సంబంధించి అన్ని కూడా ఆపరేషన్స్ ఈ కార్యాలయం నుంచి జరుగుతాయి. ఇక్కడే మొత్తం ఫుల్ బెడ్గా వాళ్ళు స్టాఫ్ ఉంటారు. అలాగే దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి మనం చూసాం, నిన్న నామినేషన్ వేయడం జరిగింది. మనం భీమిలి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మన ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా నామినేషన్ కూడా నిన్న చాలా గ్రాండ్గా వేశాం. మరి వేలాది మంది జనసందోహం మధ్య ఒక పండగ వాతావరణంలో ఆ నామినేషన్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం. నాకు ఇది 6th ఎలక్షన్. గతంలో 5 ఎలక్షన్లు నేను డైరెక్ట్గా ఫేస్ చేసి 5 ఎలక్షన్లు కూడా గెలవడం జరిగింది. ఏ ఎలక్షన్లో కూడా చూడండి, ఒక కొత్త రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వాళ్ళు అందరూ కూడా ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఇది మా ఎలక్షను, ఇది మేము చేసుకోవాలి, మిమ్మల్ని మేము రమ్మని కోరుతా ఉన్నాం, మిమ్మల్ని మేము గెలిపించుకోవడం కాదు, ఒక భారీ మెజార్టీ మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అనూహ్యమైన స్పందన నాకు కనిపిస్తూ ఉంది. నాకు ఖచ్చితంగా వాళ్ళ స్పందన చూసిన తర్వాత అయితే మా ఎలక్షన్ మెజార్టీ ఎంత అనే దాని మీద తప్ప ఎలక్షన్ గెలవడం గురించి ఎవరికి కూడా ఆలోచన లేదు. అందుకే ఎక్కడైనా కూడా మెజార్టీ ఎంత అంటున్నారు తప్ప ఎలక్షన్ గెలుపోవడం గురించి మాట్లాడట్లా. మరి ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలం చెందడం. గతంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఈ భీమిలి నియోజకవర్గంలో 3,800 కోట్లతో చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక ఐఏఎం లాంటి ఇంటర్నేషనల్ సంస్థతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా గ్రామాల్లో లేకపోతే వార్డుల్లో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ఒక వరదల్లాగా మొత్తం చేయడం జరిగింది. మరి ఒక పక్క సంక్షేమం అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ 5 ఏళ్ళు కూడా ఒక అనుభవం లేని తనంతో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. పాలన గాడి తప్పింది. అందుకే మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టాలంటే ఒక అనుభవం నాయకుడు, చంద్రబాబు లాంటి నాయకుడు కావాలి. అందుకే ప్రజలు అక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన కూడా ఇప్పుడు మద్దతిస్తూ ఉంది. రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత గ్యారెంటో రేపు జరిగే ఎన్నికల్లో ఈ కూటమి ఘన విజయం సాధించడం కూడా అంతే ఖాయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను గతంలో చెప్పినట్టుగా వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఇస్ ఏ సింకింగ్ బోట్, ఇట్ ఇస్ రైటింగ్ ఆన్ ద వాల్. మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోతున్న పడవ. రేపు ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయం. తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తూ ఉందో రేపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కూడా అలాంటి పరిస్థితి ఫేస్ అయిపోతూ ఉంది. మరి అందుకే ఈరోజు అన్ని ఎక్కువ మంది సంఖ్యలో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడి ఒక జిల్లాలుగా పూర్తిగా తెలుగుదేశంలో కూడా చేరడం జరిగింది. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే వ్యక్తిగత జీవితం కాదు, దమ్ముంటే వివేక కేసు గురించి మాట్లాడు. కడప గడ్డపై జగన్ కు సవాల్ విసిరిన షర్మిల. మేము వివేక హత్య గురించి మాట్లాడుతుంటే నువ్వు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావు అని షర్మిల అన్నారు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి సిబిఐ దర్యాప్తు చేసి చెప్తున్న విషయమే మేము చెప్తున్నాం. అన్ని సాక్ష్యాలు చూపుతుంటే, అన్ని ఆధారాలు చూపుతుంటే మరి చంపించిన వాళ్లకు ఎందుకు శిక్ష పడడం లేదు? ఎందుకు మీ అధికారాన్ని అడ్డు వేసి కాపాడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు?
ఏం దాచిపెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి తలకి మొన్న ఒక రాయి తలిగి చిన్న గాయమైంది చూసారమ్మా. ఒక రాయి తగిలి జగన్మోహన్ రెడ్డి గారి తలకు గాయమైతే దాన్ని సాక్షి పేపర్లో హత్యాయత్నం అనే ఒక బ్యానర్ వేశారు. అంటే ఒక రాయితో ఒకడు హత్య చేయాలని చూశాడట. అది కూడా ఒక కుర్రోడు. బుల్లెట్తో కాల్చడం కాదు, గురి చూసి కాల్చడం కాదు, ఒక రాయితో ఒక కుర్రోడు హత్య చేయాలని చూశాడట. దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒక రాయితో కొడితే మీకు అది హత్యాయత్నం లాగా కనిపించింది. అదే వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు గొడ్డలితో నరికి 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 చంపితే ఆయన తలలో ఎముకలు కనిపిస్తున్నాయి, ఆయన మెదడు బయటికి వచ్చింది. అలాంటిది మీకు హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించింది? అది హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం చేసింది సాక్షి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ వద్దు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీకు దాచిపెట్టడానికి ఏమీ లేకపోతే, మీ దగ్గర ఏ అబద్ధాలు ఏ రహస్యాలు లేకపోతే, మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే మీరు ఎందుకు భయపడాలి? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దనాలి? జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు, ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈరోజు చూస్తున్నారు, సమాధానం చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారేమో సమాధానాలు చెప్పరు. కానీ ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి ఎంతగా సోషల్ మీడియాలో ఎంతగా అవమానిస్తున్నారో ఆ పెద్ద మనిషిని చూస్తున్నారు. అసలు ఏం సంబంధం ఎవరికైనా? ఎవరి వ్యక్తిగత జీవితం వారిది కాదా? ప్రజల మనిషి అయితే, ప్రజా నాయకుడైతే ఒక వ్యక్తిగత జీవితం అంటూ ఉండకూడదా? నా వ్యక్తిగత జీవితం నాది, ఈ అన్న వ్యక్తిగత జీవితం ఈ అన్నది, అలాగే మీ వ్యక్తిగత జీవితం మీది. అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకు? కేసు గురించి మాట్లాడే దమ్ముంటే మాట్లాడండి. మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ముంటే మీరు మాట్లాడండి. మీకు ఎందుకు ఓట్లేయాలో చెప్పండి. అదంతా మానేసి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితము గురించి బయటపెట్టి ఆయన అంతగా అవమానిస్తున్నారే, అసలు మీకు ఏ హక్కు ఉంది? చనిపోయిన వ్యక్తి, సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి, ఆ వ్యక్తి మీద మీరు ఇంతగా దూషణలు చేస్తున్నారే, మీకు తెలియదా? వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితము మీరు ఎమ్మెల్సీగా పోటీ పెట్టినప్పుడు మీకు ఆయన వ్యక్తిగత జీవితం తెలియదా? అవినాష్ రెడ్డి కోసం ఆఖరి నిమిషం వరకు తిరిగాడే, ఎన్నికల ప్రచారం చేశాడే, అప్పుడు తెలియదా మీకు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం? అప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడు మాత్రమే గుర్తొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీ కుళ్ళు, మీ కుతంత్రము ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకే చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ కొంగు చాచి అడుగుతుందమ్మా, న్యాయం చేయండి. వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి అడుగుతుంది, న్యాయం చేయండి. మేము మీ ఆడబిడ్డలం, ఇక్కడ పుట్టిన వాళ్ళం, రాయలసీమలో పుట్టిన వాళ్ళం, ఇది మా పుట్టినిల్లు. వివేకానంద రెడ్డి గారు నాకు తండ్రితో సమానం. కన్న కూతురుంది ఇక్కడ, తండ్రిని పోగొట్టుకుంది. ఇంతవరకు న్యాయం జరగలేదు. న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి న్యాయం జరగకపోతే ప్రజా కోర్టుకు వచ్చింది. ప్రజలే న్యాయం చేయాలి అని ఆశపడుతుంది. న్యాయం చేయాలని, మీరు న్యాయం వైపే నిలబడతారని, నేరం వైపు నిలబడరని మరొకసారి నిరూపించాలి. హస్తం గుర్తు మీద ఓటేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు నన్ను గెలిపిస్తే మీ బిడ్డనైతా, మీ బలమైతా, మీ బాధ్యతను నా భుజాన వేసుకుంటా, మీకు అండగా నిలబడతా, మీ గొంతునైతా, మీకోసం కొట్లాడతా, మీకోసం పనిచేస్తా, మీ మధ్యలోనే బతుకుతా. రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీని చేస్తారో
లేకపోతే అక్యూజ్డ్ గా చేర్చిన అవినాష్ రెడ్డిని ఎంపీని చేసుకుంటారో తీర్పు మీరే ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ అన్నాం, కడప స్థానానికి నా ఒక్కడి కోసం మొత్తం బడ్డెల గూడాన్ని ఇబ్బంది పెడతారా? 6 రోజుల నుంచి దుర్గారావుని ఎందుకు జడ్జి ఎదుట హాజరుపరచలేదు? అక్రమ కేసులు పెడుతూ తప్పుడు పనులు చేస్తున్న విజయవాడ సిపిని వదిలిపెట్టేది లేదు. జూన్ 4న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో, దాన్నే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ కమిషన్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీని మీద ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేడు, కంప్లీట్గా ఎలక్షన్ కోడ్లోకి, నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారు. నిత్యం 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. 100 మంది, 2 ఏసీపీలు, 4 సిఐలు, 6-7 ఎస్ఐలు, కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్సు, వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఏం తప్పు చేశాం? మేము రోజు ప్రజల్లో ఉన్నాం. సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. మళ్ళా ఈరోజు 164 స్టేట్మెంట్ అంట. జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతోంది? ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, డీజీపీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం డీజీపీ, సిపి, ఏసీపీలు అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి, ఈ పోలీస్ సిండికేట్గా ఏర్పడి